ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి అయితే రీసెంట్‌గా రిజల్ట్స్ అనేటివి రావడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అయితే రీవెరిఫికేషన్‌కి సంబంధించి డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. గైస్ ఎవరికైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరైతే కింద కామెంట్ అయితే చేయండి. ఇవాళ అయితే కొన్ని కామెంట్స్‌కి అయితే రిప్లై ఇవ్వాలనుకుంటున్నా. ఇకపోతే గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. అన్న నాకు ఒక్క 2 మార్కులు వస్తే నేనైతే ఖచ్చితంగా పాస్ అయిపోతాను. రీవెరిఫికేషన్‌కి అయితే పెడితే పాస్ చేస్తారని అయితే అడుగుతున్నారు. ఇంకొంతమంది చూసుకున్నట్లయితే ఒక్కసారి స్క్రీన్ మీద గమనించండి ఈ కామెంట్ అనేది. సెకండ్ ఇయర్ బాగా రాశాను బ్రో, కానీ 5 మార్కుల్లో ఫెయిల్ చేశారు. గైస్ ఇదైతే చాలా అంటే చాలా బాధ అయితే అవుతుంది నాకైతే. చాలామందినైతే ఈ విధంగానే చేశారనమాట. లైన్ మీద అంటే అతి దగ్గరలో 2-3 మార్క్స్, ఒక 5-6 మార్క్స్‌లో తేడాతోనే మనకైతే ఫెయిల్ చేయడం అయితే జరిగిందనమాట. 1000 రూపీస్ అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు. కాకపోతే ఇలా చాలామంది స్టూడెంట్స్ లైఫ్‌తో అయితే ఆడుకుంటున్నారనమాట. గైస్ ఒక్కసారి అయితే గమనించండి. 4 మార్క్స్ వేస్తే పాస్ అయిపోతాను బ్రో, ఫెయిల్ అయితే చేశారు. రీవెరిఫికేషన్‌కి అప్లై చేస్తే చాలామంది అడిగేది ఇదే అనమాట. రీవెరిఫికేషన్‌కి అయితే నేను అప్లై చేస్తే పాస్ చేస్తారా లేదా బ్రో, మళ్ళీ ఫెయిల్ చేస్తారా? 1 ఇయర్ అనేది నాకు వేస్ట్ అయిపోతుంది. సరిగ్గా అస్సలు కరెక్షన్స్ అయితే ఏమాత్రం చేయలేదు, ఎలా అని అయితే అడుగుతున్నారు. గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు కాబట్టే నేను దీని మీద అయితే వీడియో అయితే చేస్తున్నా. రిప్లై ఇవ్వాలని. దరిదాపుల్లో ఉంటే మాత్రం ఒక 6-7 ఈ విధంగా మార్క్స్ వచ్చేలా ఉంటే పాస్ అయిపోతా అని ఉంటే మాత్రం మీరు అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికైతే చెప్తున్నా. ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్ ఉంటే